అందరికీ నమస్కారములండి. ఈరోజు వీడియోలో మన విలువ తెలుసుకోని వారి దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద మాట్లాడుకుందామండి. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటుందండి. కొంతమంది అంటే ఇంతకుముందు మనం రకరకాల పర్సనాలిటీస్ కూడా మనం వీడియోలో చెప్పుకున్నాము. కొంతమందిలో ఏంటంటే అవతల వారిని ఏదో విధంగా వాళ్ళ చూపుల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, పెద్ద చిన్న వాళ్ళ అనుభవం, వాళ్ళ విలువ ఏమీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు. దీనికి ఫస్ట్ నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు. అందుకే నేను అస్తమాను పేరెంట్స్కి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి. ఎందుకంటే అది వాళ్ళతోనే పోదు, తర్వాత పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు. ఇదంతా కూడా ఒక పొల్యూషన్ లాగా వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే నేను కొంచెం కంగారు పడుతూ ఉంటానండి. ఇప్పుడు ఎప్పుడు కూడా మన సాంప్రదాయం ఏంటంటే పెద్దల్ని గౌరవించడం అనేది మన సాంప్రదాయం. అది రాను రాను ఏం జరుగుతుందంటే ఆ పెద్దవాళ్ళకి విలువ ఇచ్చేది ఏమిటి అనేది పేరెంట్స్ దగ్గర నుంచే పిల్లలు మారిపోతుంది, కాలం మారిపోతుంది. ఆ ఇంట్లో ముసలివాళ్ళు ఉంటే వాళ్ళ పనికిరాని ఒక మనం చెత్తలాంటిగా అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి అన్నం పెట్టడం కూడా దండయ్య అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే భావాల్ని కూడా పిల్లలు పుణికిపుచ్చుకుంటూ ఉన్నారు. ఇంకోటి కూడా ఏంటంటే పాపం వీళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటేనండి, వాళ్ళ అనుభవంతో లేకపోతే ఏదైనా చెప్పాలని తాపత్రయం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే కాస్త రెస్ట్లో ఉంటారు కదా, చివరికి వచ్చిన తర్వాత అయ్యో మన ఇంత కష్టపడ్డాం కదా, ఇన్ని అనుభవాలు ఉన్నాయి కదా, ఈ అనుభవాల్ని కాస్త మన నెక్స్ట్ తరానికి కూడా కొంచెం అందజేస్తే బాగుంటుందేమో అని తాపత్రయం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు నేను చెప్తున్నాను కదా, ఒక చెత్త బుట్టలో పడేసే వాటికంటే కూడా ఎక్కువ విలువ ఇవ్వరు. అసలు ఎప్పుడు బయట పడేద్దామా, వీళ్ళు మాటలు చికాకు తెప్పిస్తే, వీళ్ళ చేతలు చికాకు తెప్పిస్తే వాళ్ళ ఉనికిని కూడా వీళ్ళు భరించరు. అది చాలా పాపం వీళ్ళకి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా తట్టుకోవాలి అనేది కూడా ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఒక సంస్థలో ఒక బాసు ఎవరన్నా ఉంటారనుకోండి, లేకపోతే అక్కడ సంస్థలో పనిచేసే ఎవరైనా ఉద్యోగి దగ్గర చాలా అనుభవం ఉంటుంది, చాలా ఎక్కువగా చెప్పగల కెపాసిటీ ఉంటుంది, ఏదన్నా సలహాలు ఇచ్చే స్థితి ఉంటుంది అనుకోండి. వాళ్ళని ఎందుకంటే పూచి పుల్లల్లాగా తీసి పడేసే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయో, ఆ హృదయంలో ఎంత బలంగా నాటుకుపోతే ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే కుటుంబాన్ని చూసినట్లయినా కూడా ఏదో తెలియదు. ఎందుకంటే వీళ్ళ యొక్క అహాన్ని ప్రదర్శించడానికి, వీళ్ళ యొక్క అజమాయిషీ కింద వాళ్ళు ఉండిపోవాలన్న ఒక తాపత్రయం అనేది వీళ్ళల్లో ఉంటుంది. అది వీళ్ళు తెలుసుకోలేరు. ఎవరైనా తెలియజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళకి చెప్పడం కూడా అనవసరమే. అయితే మరి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నేనైతే ఒకటే చెప్తానండి, వినొద్దండి బాబు. అండి, ఇప్పుడు ఒక పులి, ఒక కుక్క ఉందనుకుందామండి. ఓ చిన్న పులి కావచ్చు, లేదా ఇంకేదన్నా బాగా పరిగెత్తేది కావచ్చు, వాటితో దాని విలువ దానికే ఉంటుంది. దాంతో పాటు కుక్క అదే పరిగెత్తు, మన ఇద్దరు పరుగు పందెం పెట్టుకుందాం అంటే ఈ కుక్క పరిగెత్తే అయిపోయి వెనక ఇంకా నేనే ముందు పరిగెత్తున్నాను ఉంటుంది. అది నింపది కూర్చుంటే ఎంత పండుంటే ఒక్కొక్కతోటి ఏంటి, నాకు ఈక్వల్ అయిన వాళ్ళతోటి నేను ప్రయాణం చేయాలి, వాళ్ళతో పోటీ పెట్టుకోవాలి. కానీ ఎక్కడో ఒక్కొక్కతోటి నేను అని నింపదిగా కూర్చుంటుంది. అలాగే అది మనం ఉపయోగించాలంటున్నాను. ఎప్పుడు కూడానండి ఆ విలువలు ఉన్న వాళ్ళ దగ్గర, మనం చెప్పేదాన్ని అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర, మన పెద్దరికానికి విలువ ఇచ్చే వాళ్ళ దగ్గరే మాట్లాడాలి తప్పితే దాదాపు మౌనవ్రతం చాలా మంచిదండి. వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ అసలు వాళ్ళని కేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇదే నేను చెప్తాను. రెండో మంత్రం ఏం లేదండి. వాళ్ళతో ఏదో ఎందుకంటే బాధ అనిపించినప్పుడు ఏదైనా మనం కూడా ఇంకో మాట అందామా అంటే మీరు ఈక్వల్ అవుతారు అక్కడ, వాళ్ళతో ఈక్వల్ కావద్దు కదా. ఎందుకంటే మీ గొప్పతనాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటే ఆ సామరస్యం వేరుగా ఉంటుంది. మీ గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, మీ యొక్క అనుభవాన్ని అర్థం చేసుకోలేరు. అసలు మీరంటే ఒక పిచ్చి వాళ్ళ కింద లెక్క. అలాంటప్పుడు వాళ్ళ చూపుల్ని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ యొక్క విసుగుదలని, అసలు వాళ్ళని కేర్ చేసేది ఏమిటండి? మీ వ్యక్తిత్వాన్ని, మీ వ్యక్తిత్వానితో ఈక్వల్గా సంతరించుకోలేని వాళ్ళ గురించి మీరు ఎప్పుడు పట్టించుకోవద్దు. ఇదే నేను చెప్తానండి.
మనకి ఇంకోటి కూడా నేను అంతకుముందు ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను. మనకి ఓపిక ఉండి అవన్నీ మనం ఎప్పుడైనా మనం ఒక వాల్యూ ఇవ్వనప్పుడు దాన్ని వదిలేస్తాం. మనకి నవ్వొస్తుంది మనకంతే. అంతేగాని దాని గురించి మనం వాళ్ళేదో అనుకుంటున్నారు, పిచ్చోళ్ళు వాగుతున్నారు మనకెందుకులే అని చెప్పేసి మనం పట్టించుకోవద్దు. ఆ మానసిక స్థితిని గాని తెచ్చుకుంటే అసలు బాధే మీ దగ్గరికి రాదు. ఎప్పుడు బాధపడాలో తెలుసా అండి? మీకంటే గొప్పవాళ్ళు, కనీసం మీకంటే మీతో ఈక్వల్‌గా ఉన్నవాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని చాలా సమగ్రంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు అవతల వాళ్ళని బాధ పెట్టరండి. ఇలా అయితే బాగుండేదేమోనండి, అంటే నా ఉద్దేశం ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ చర్చలు కావచ్చు, అవన్నీ వేరుగా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మూర్ఖులతోటి మనం ప్రయాణం చేయాల్సి తప్పనిసరి అయినప్పుడు వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక తారక మంత్రంలాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అదేంటంటే మన విలువను గుర్తించిన వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు. వాళ్ళని మీరు ఎక్కడో పైన నుండి కిందకి చూడాల్సిన అవసరం ఏముందండి వాళ్ళ కోసం? కిందకు చూసేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాల్సి, మీరు ఎప్పుడు పైన మీతో ఈక్వల్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా చూడండి. ఆ కింద వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాను. ఇది మీరు పాటించండి. అసలు మీకు కోపం రాదు. అలా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మీకే ఉంది. ఏమీ లేదు కాబట్టి మీ విలువ మీకే ఉంటుందండి. మీకు విలువని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పండి. మీ అనుభవ సారాన్ని కావచ్చు, అదేవిధంగా మీకున్నటువంటి నాలెడ్జ్‌ని పాస్ చేయడం కావచ్చు, అది చేయండి. అందరికీ నమస్కారం అండి.